ఇవాళ మనం కాలం మారాలి అనే ఒక కథ చూద్దాము. రాధ అరగంట నుంచి ఏకదాటిగా కళ్ళు వాచిపోయేటట్లు ఏడుస్తుంది గదిలో. దిక్కుతోచగా అందంగా అలంకరించుకొని సంతోషంగా చలాకీగా ఈ లోకంలో ఆనందానికి అంతటికీ వారసురాలిగా బయటకు వెళ్ళిన రాధ తిరిగి వచ్చినప్పుడు వాద్యంలో సర్వస్వం కోల్పోయిన దానిలా కళావిహీనమైన మొహం, ఆ మొహంలో భయం, ఆ కళ్ళల్లో బెదురు కలవరపాటుతో వచ్చింది. సావిట్లో కూర్చొని పుస్తకం చదువుకుంటున్న శంకరం రాధ బయటికి వెళ్ళటం రావటం రెండూ చూశాడు. సంతోషంగా బయటికి వెళ్తున్న రాధని విచారంగా చూసి నిట్టూర్చాడు. విచారంగా తిరిగి వచ్చిన రాధను చూసి ఆశ్చర్యపోయాడు. ఆ మొహం చూడగానే అతనికి అంతా అర్థమైంది. ఇలాంటి రోజు ఎప్పుడూ వస్తుందన్న అతని భయం నిజమైందనుకున్నాడు. ఎప్పుడు తనని చూసి తలెగరేసి నిర్లక్ష్యంగా విసవిసా వెళ్ళే రాధ తిరిగి వచ్చినప్పుడు ఏదో బ్రతుకు భారంతో అడుగులు వెయ్యలేనట్లుగా నడుస్తూ తనని చూడనట్లు మొహం చారు చేసుకొని వెళ్తుంటేనే అతనికి విషయం అర్థమైంది. పూర్ రాధ అనుకున్నాడు. ఓ అరగంట ఆమె కడుపు తీరా ఏడవటానికి అవకాశం ఇచ్చి నెమ్మదిగా లేచి గదిలోకి వెళ్ళాడు శంకరం. రాధ మంచం మీద బోర్ల పడుకొని తలగడలో మొహం దాచుకుంది. ఆమె ఏడుస్తుందని చెప్పటానికి కంపిస్తున్న ఆమె భుజాలే సాక్ష్యం. రాధా అని మృదువుగా పిలిచాడు శంకరం. రాధ శరీర కంపన ఆగింది కానీ తలెత్తలేదు, జవాబు ఇవ్వలేదు. రాధా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? అనునయంగా అడిగాడు. రాధ విసురుగా తలెత్తింది. నేనెందుకు ఏడుస్తున్నానో నీకు సంజాయిషి ఇచ్చుకోవాలా? కోపంగా అంది. శంకరం ఆ కోపాన్ని లక్ష్య పెట్టకుండా చిన్నగా నవ్వి, సంజాయిషి వద్దు, కేవలం కారణం చెప్పు. నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు, పొగరుగా అంది. అవసరం ఇదివరకు లేదు, ఇప్పుడు ఉందని నీకు తెలుసు, చెప్పు. అవసరం లేదు, దయచేసి బయటికి వెళ్ళు. నువ్వేం ఆచేవాడివా తీర్చేవాడివా? నా గొడవ నీకు అనవసరం. ఆచగలనేమో, నవ్వాడు శంకరం. రాధ తీక్షణంగా చూసింది. బావా, నన్ను అనవసరంగా విసిగించకు, వెళ్ళిక్కడి నుంచి. నా ఏడుపు నన్నేడవనియ్యి, తిరస్కారంగా అంది. అదే ఏడవలసిన పరిస్థితి ఏమిటి అని. కిలకిలా నవ్వే నీ మొహాన్ని ఏడుపు ఏమిటి అనే నా విచారం. ఏం, నీ గోపాలుడు ఈ రాధమ్మ అవసరం ఇంకా లేదు పొమ్మన్నాడా ఏమిటి? రాధ ఉక్రోషంగా బుసగొట్టింది. అంత కోపంలోనూ కాస్త ఆశ్చర్యంగా తొంగి చూసింది ఆ కళ్ళల్లో. అది గుర్తించి, రాధా, నా దగ్గర దాచాల్సిందేమీ లేదు, నాకంతా తెలుసు, నిజం చెప్పు. రాధ విసురుగా ఏదో అనాలనుకుంది, మాట రాలేదు. అంతలోనే ఆమె కళ్ళు వాలిపోయాయి. వాలిన ఆ కళ్ళు నిండా నీరు నిండింది. రాధా, ఆందోళనగా పిలిచాడు. ఏం జరిగిందో చెప్పు రాధా. గోపాల్ ఏమన్నాడు? చెబితే సంతోషిద్దామనా? రోషంగా ఏడుపు మధ్య అడిగింది రాధ. సానుభూతి చూపి సహాయం చేద్దామని. ఎవరి సానుభూతి నాకక్కర్లేదు. సానుభూతి అక్కర్లేకపోయినా సహాయం అవసరం అవుతుంది. ఏమిటో ఆ చేసే సహాయం? వ్యంగ్యంగా ఎత్తిపొడిచింది రాధ. ఏదైనా సరే నీ దుఃఖం పోగొట్టగలిగింది, మావయ్యని సంతోషపెట్టగలిగేది, నిశ్చయంగా నొక్కి నొక్కి పలికాడు శంకరం. అలాగా? అయితే గోపాల్ తృణీకరించిన నన్ను పెళ్లాడి గోపాల్ బిడ్డకు తండ్రి అయ్యి నీ త్యాగానిరితి, ఉదారత, హృదయ వైశాల్యాన్ని లోకానికి చాటుకోవాలనుకుంటున్నావా? ఏం, ఆ పని చెయ్యగలవా? హేళనగా అంది రాధ. దెబ్బతిన్నట్లు చూశాడు శంకరం. నీవనుకునేంత ఉదారత నాలో లేదు రాధా. నాది కాని వస్తువు కోసం చెయ్యి చాచేంత నీచుణ్ణి కాను. మరొకరి పాపాన్ని నా నెత్తిన వేసుకునేంత త్యాగబుద్ధి నాలో లేదు. కేవలం గోపాల్తో నిన్ను కలపటానికి ఏదన్నా సహాయపడగలనా అనుకుంటే, నా అవసరం నీకెన్నడన్నా కలిగితే చెప్పు, అంతే. ఇదైనా మావయ్య కోసం. మావయ్యకి ఈ సంగతి తెలిస్తే పడే బాధ ఊహించి చెప్పాను. వెనుతిరిగి వెళ్ళిపోయాడు శంకరం. వారం రోజులు గడిచిపోయాయి. ఈ వారం రోజులు రాధ ఇల్లు కదల్లేదు.
తన సహాయం ఆమె అందుకోదలుచుకోలేదని శంకరానికి అర్థమైంది. కానీ రాధ గతేమిటి? అసలేం జరిగింది? గోపాల్ రాధ మధ్య రాధ వరస చూస్తే ఏదో కొంప మునిగినట్టే ఉంది. లేకపోతే అంత బాధపడే రకం పిల్ల కాదు రాధ. ఏదీ లేకపోతే గోపాల్ కాకపోతే భూపాల్ అనే తలబిరుసు మనిషి. అలాంటి మనిషి వారం రోజులుగా ఇల్లు కదలక గదిలో పక్కని ఆశ్రయించుకొని ఉందంటే, రాధ అంతగా బాధపడుతూ ఉందంటే పరిస్థితి ఆమె చేయి జారిపోయిందన్నట్లే కదా. మావయ్యకి తెలిస్తే మావయ్య ఏమవుతాడు? ముద్దుల కూతురికి హద్దులు మీరిన స్వతంత్రం ఇచ్చినందుకు వగుస్తాడా? వగచి ప్రయోజనమేమిటి? క్లబ్సు, పేకాట తప్ప ఇతర విషయాలు అంత సులువుగా దృష్టికి రాని మావయ్య కూడా రాధ ఉనికిని గమనించి ఆశ్చర్యంగా అడిగాడు. అమ్మా, ఏం తల్లి, మీ ఫ్రెండ్స్ ఎవరు ఊర్లో లేరా నాన్న? ఇంట్లో ఉన్నావు అంటూ రాధ ఏదో బొంకింది. అది అబద్ధమో నిజమో గ్రహించే తెలివి, గ్రహించాలనే ఆసక్తి, కోరిక ఏవి మావయ్యకి? గ్రహించిన మావయ్య ఏం చేయగలడు? ఎవరు మాత్రం అంతేనా? అలా అనుకొని ఊరుకోవటమేనా? ఊరుకుంటే రాధ గతి? రాధ కోపంలో, బాధలో, పౌరుషంగా ఏదో అంటే తను పంతానికి పోయి ఊరుకోవటమేనా? ఇదేనా తను మావయ్యకి చూపాల్సిన కృతజ్ఞత? బాధపడ్డాడు శంకరం. అంతకంటే ఏమీ చేయలేక 2 రోజులు ఊరుకున్నాడు. 3వ రోజు ఆగలేక అన్నిటికీ సిద్ధపడి రాధ గదిలోకి వెళ్ళాడు. ఈసారి రాధ ఏడవటం లేదు. చాలా తీక్షణంగా, తదేకంగా ఏదో దృఢ నిర్ణయం చేసుకుంటున్న దానిలాగా, అన్నిటికీ తెగించబోయిన దానిలాగా పెదాలు బిగపెట్టి ఆలోచిస్తుంది. శంకరాన్ని చూసి అదోలా నవ్వింది. ఆ నవ్వులో నిర్లక్ష్యం, ఏదో నిర్లిప్తత. రాధ మొహం, రాధ నవ్వు చూసి రాధ నిశ్చయం ఏమిటో, రాధ ముందు దారి ఏమిటో అర్థమయ్యి శంకరం మనసులో వణికాడు. రాబావా? అంత సౌమ్యంగా గుర్తున్నంత వరకు రాధ ఎప్పుడూ మాట్లాడటం వినలేదు శంకరం. తదేకంగా రాధ మొహంలోకి చూశాడు. ఏమిటి బావా అలా చూస్తున్నావు? వినోదంగా అడిగింది రాధ. రాధా, నీ నెంబర్ ఎంతో తెలుసా నీకు? నెంబరు? ఏం నెంబరు? తెల్లపోతూ అడిగింది. అదే, పురుషుడని నమ్మి సర్వస్వం తెలివి తక్కువగా అర్పించి మోసపోయి నాశనమైన ఆడవాళ్ళల్లో నీ నెంబర్ ఎంతో నీకు తెలుసా? బహుశా తెలియదేమో. వేలల్లో కాదు, లక్షల్లో, కోట్లల్లో కూడా ఉండవచ్చు. రాధ కోపంగా ఏదో అనబోయింది. రాధా, మీ ఆడవాళ్ళు ఎంత చదివినా ఇంకా బీసీ నాటి ఆడదానిలాగే ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కాదు. ఆనాటి చదువు సంధ్యలు లేని స్త్రీల కంటే మీరెందులో పురోగమించారో నాకు అర్థం కావటం లేదు. డిగ్రీలు తగిలించుకొని అన్నీ తెలిసి, అన్నీ చూస్తూ, అన్నీ చదువుతూ కూడా మీరింకా తప్పటడుగులు ఎందుకు వేస్తున్నారు? చదువుకున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాము, ఊళ్ళేళ్తున్నామని గర్వపడే మీరు అతి ముఖ్యమైన మీ జీవిత సమస్యలలో ఇంత తెలివి తక్కువగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అంటే చదువుకి జీవితానికి సంబంధం లేదని తెలుస్తుందిగా. మేం చదువులో నేర్చుకునే తెలివితేటలు మగాటి కుట్ర ముందు పనికి రావటం లేదని తేలుతుంది కదా, కసిగా అంది రాధ. గుడ్, అది కుట్ర అని గ్రహించే పాటి తెలివితేటలు ఉన్నాయి కదా. ఆ సంగతి తెలిసి ఆ కుట్రలో ఇరుక్కుంటున్నారు. సరే పోనీ, అది సృష్టిలో సహజం. ఆ బలహీనతకు లోబడకుండా ఉండలేరు. సరే, కానీ చేసిన తప్పులో ఇద్దరు భాగస్వాములన్నది గ్రహించే పాటి తెలివి, చదువు మీకు ఇయ్యలేదా? నేరం ఇద్దరిది అయినప్పుడు శిక్ష ఒక్కరే పొందటం అన్యాయం అన్న సంగతి తెలుసుకోలేని అజ్ఞానంలో ఇంకా ఎందుకున్నారు మీరు? ఆ అన్యాయాన్ని ప్రతిఘటించే శక్తి, సామర్థ్యాలు మీకు ఇంకా రాలేదా? ఆవేశంగా అన్నాడు శంకరం. బావా, రాధ ఆశ్చర్యంగా చూసింది. రాధా, ముందు చూపు లేకుండా ప్రవర్తించావు. తప్పని తెలిసి తప్పు చేశావు. తొందరపడ్డావు, వంచబడ్డావు. ఇప్పుడైనా కళ్ళు తెరిచి ముందు కర్తవ్యమేమిటో ఆలోచించావా? మందలిస్తున్నట్లే అడిగాడు. రాధ మొహం నల్లబడింది. దుఃఖం గొంతు నిండా పొంగింది. కర్తవ్యమేముంది? అనాదిగా నాలాంటి ఆడవాళ్ళు ఏం చేశారు? అంతకంటే చేసేందుకు ఏముంది? అదే దారి, గోదారి.
విసురుగా కన్నీళ్ల మధ్య అంది రాధ. రాధా, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఈ వారం రోజులుగా నిన్ను గమనిస్తున్నాను. నీ నిర్ణయం ఏమిటో నీ మొహం మీదే చదవగలిగాను. అందుకే ఇంతగా చెప్తున్నాను. దీన్ని అరికట్టడానికి నీలాంటి వాళ్ళు కూడా ముందుకు రాకపోతే ఈ అన్యాయం ఆగేదెప్పుడు? నేనేం చేయగలను? సంఘం, న్యాయం, ధర్మం అన్నీ ఆడదాని శత్రువే అయితే ఆడది ఏం చేయగలదు? ఆడది తలుచుకుంటే ఏం చేయలేదు. కబుర్లు చెప్పటం సులువే. ఎందుకొచ్చిన మాటలు? నా కర్మానికి నన్ను వదిలేయ్ విసుగ్గా అంది రాధ. రాధా, కసిరాడు శంకరం. పిచ్చి మాటలు, పిచ్చి ఆలోచనలు మాని నా మాట వింటావా? నేను చెప్పినట్లే చేస్తావా? సరే, అసలు ఏమిటో చెప్పు. ఏం చేయమంటావు? ముందు ఒక సంగతి చెప్పు. గోపాల్ నిన్ను పెళ్లాడతానని చెప్పాడా లేదా? అసలు ఆ ప్రశ్న ముందు నువ్వు అడిగావా లేదా? రాధ తల వంచుకుంది. పెళ్లి చేసుకుందామన్నాడు. నన్ను నమ్మించాడు అంది నెమ్మదిగా. శంకరం మొహం వికసించింది. అన్నాడు గదా, అయితే పర్వాలేదు. గోపాల్ ఏమన్నా ఉత్తరాలు రాశాడా? ఆ ఉత్తరాలు ఉన్నాయా లేవా? లాయర్లా ప్రశ్నలు ఆరంభిస్తున్న శంకర్ని కాస్త ఆశ్చర్యంగా చూసింది రాధ. బావా, ఏం చేద్దామని నీ ఉద్దేశం? ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు? అసలు ముందు ఒక మాటకి జవాబు చెప్పు. గోపాల్ సంగతి, మా ఇద్దరి సంగతి నీకెలా తెలిసింది? కుతూహలంగా అడిగింది రాధ. పిల్లి కళ్ళు మూసుకొని పాలు త్రాగుతూ ఎవరూ చూడట్లేదు అనుకుంటుంది. అలాగే ఉంది నీ ప్రశ్న. 6 నెలలుగా జరిగే నీ ప్రేమాయణాన్ని ఎవరూ గమనించడం లేదని నీవనుకుంటే అది తెలివి తక్కువతనం. మొదట్లో కొన్నాళ్ళు తెలియకపోయినా తర్వాత ఎలా తెలియకుండా ఉంటుంది? ఈ నోట ఆ నోట విన్నాను. విన్నదే నేను స్వయంగా చూసే వరకు నమ్మలేదు. చూశాక నిన్ను మందలించాను, ఎంతో చెప్పాను. వీడెవడు అన్నట్లు లక్ష్య పెట్టలేదు నువ్వు. మావయ్యకి చెప్పాలా వద్దా? చెబితే మావయ్య బాధపడతాడు. మావయ్య వరకు రాకుండానే నేనేం చెయ్యలేనా అని ఆలోచించాను. ఈ లోపలే నువ్వు నీ కథ ముగిసిపోయింది. ఇలా అర్థాంతరంగా ఈ కథను ముగించకుండా సవ్యమైన ముగింపుని తేవాలనే ఇప్పుడు నా తాపత్రయం. దానికి నీ సహాయం కావాలి. మావయ్యకి సంగతి తెలియకుండానే మనమే ఏదో ఒకటి చెయ్యాలి. మావయ్యకి ఇది తెలిస్తే భరించలేదు. రాధా, నువ్వు తొందరపడినని మాటియ్యి. నేను నా శక్తియుక్తులా ప్రయత్నిస్తాను. ఈలోగా నువ్వేం చెయ్యొద్దు. ఈ విషయం మర్చిపో. నా మీద నమ్మకం ఉంచు. నువ్వు నాకు చేసే సహాయం ఏమిటంటే అంతా ముందు నుంచి విపులంగా చెప్పాలి. గోపాల్ ఉత్తరాలు నాకివ్వాలి, అంతే. మిగతాది అంతా నాకు వదిలిపెట్టు. రాధా, నీకు అన్యాయం జరగకుండా చూసే పూచి నాది. రాధ దోషిలా తల వంచుకుంది. శంకరం పట్ల తనకున్న తేలిక భావం, నిర్లక్ష్యం, నిరాదరణ అన్నీ గుర్తువచ్చి ఆమె శంకర్ మొహంలోకి చూడలేకపోయింది. ఇంత ఉన్నతుడిని, ఉత్తముడిని తాను ఇన్నాళ్ళు ఇంట్లో చూస్తూ కూడా ఏమాత్రం అర్థం చేసుకోలేకపోయింది. అనాథగా తమ పంచన చేరిన వ్యక్తిలో ఔన్నత్యం ఎలా కనిపిస్తుంది? ఆమె కళ్ళకు కప్పిన అహంకారపు పొరలు ఆ క్షణంలో విడిపోయి శంకర్ తను ఎప్పటికీ అందుకోలేని వ్యక్తిలా కనిపించాడు. ఇలాంటి వాడిని కాలదన్నుకుంది. తామిద్దరి మీద ఆశలు పెట్టుకున్న తండ్రిని నొప్పించింది. ఆఖరికి రాధ కళ్ళు నిండుకున్నాయి. రాధా, ఆరాటంగా పిలిచాడు శంకర్. బావా, క్షమించు. నన్ను క్షమించగలిగితే, ఇన్నాళ్ళ నా ప్రవర్తనని క్షమించగలిగితే క్షమించు. ఆమె గొంతులో బరువుగా పలికింది. శంకర్ వేదాంతిలా నవ్వాడు. క్షమించటానికి ఏముంది రాధా? నువ్వంటే నాకెప్పుడూ అభిమానమే. నా అనేవాళ్ళు లేని నన్ను ఆదరించి అభిమానించిన మావయ్య కూతురిగా నిన్ను నేను ఎప్పుడూ అభిమానించాను. నన్ను నువ్వు అభిమానించక లేకపోతే అది నీ తప్పు కాదు, నీ స్థానబలము అది. సరే, ఆ సంగతి ఇప్పుడెందుకు? చెప్పు, గోపాల్ సంగతి అంతా చెప్పు. వద్దు బావా, ప్రయోజనం లేదు. నువ్వు ఈ విషయంలో ఏమీ చేయలేవు. గోపాల్ సంగతి నీకు తెలీదు నిస్పృహగా అంది రాధ. నేను ప్రయత్నించాను, లాభం లేదు. నాకు తెలుసు. గోపాల్ని తెలియకపోవచ్చు కానీ గోపాల్ లాంటి మగవాళ్ళు తెలుసు. ఆ విషయం అంతా నాకొదిలే. మీ ఇద్దరి మధ్య జరిగిందంతా చెప్పు చాలు.
మిస్టర్ గోపాల్, మీరే అనుకుంటా. డ్రాయింగ్ రూమ్లో కూర్చొని చదువుతున్న పేపర్లోంచి తలెత్తి, ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, కమాన్ అంటూ మర్యాదగా పలకరించి కుర్చీ చూపించాడు గోపాల్. నా పేరు శంకర్. గోపాల్ అర్థం కానట్లు చూశాడు. వకీల్ రాఘవరావు గారు మా మేనమామ. పోనీ రాధకి నేను బావని అవుతానంటే మీకు బాగా అర్థమవుతుందనుకుంటాను. గోపాల్ మొహంలో రంగులు ఒక్కసారిగా మారిపోయాయి. తత్తరపాటుని అణుచుకుంటూ బింకంగా చూశాడు. ఆహా, అలాగా? నిర్లక్ష్యంగా అనటానికి ప్రయత్నించాడు. నేనేం పని మీద వచ్చానో మీరు ఈ పాటికి గ్రహించుండాలి. శంకర్ అంతకంటే నిర్లక్ష్యంగా అన్నాడు. గ్రహించలేదు, చెప్తే గ్రహిస్తాను. హేళనగా నవ్వాడు. అలాగా? అయితే మా రాధతో మీ పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటారో అడుగుదామని వచ్చాను. మీ వీలు వివరం చెబితే ఆడపెళ్లి వారం ఏర్పాటు చేసుకోవాలి కదా అని చాలా కులాసాగా పెళ్లి కబుర్లు మాట్లాడటానికి వచ్చిన పెద్ద మనిషిలా శంకర్ మాట్లాడుతుంటే వీస్తుపోవటం గోపాల్ వంతైంది. రాధ ఏం చెప్పింది? సంగతి తెలిసే మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు గోపాల్కి. మీ రాధతో నాకు పెళ్ళా? నొక్కి నొక్కి వ్యంగ్యంగా పలికి, సారీ, మీరేదో తప్పుడు అడ్రస్కి వచ్చినట్లున్నారు అన్నాడు చాలా తెలివిగా మాట్లాడుతున్నందుకు సంతోషిస్తూ. మా రాధ అంటే మా మరదలు, రాఘవరావు గారి అమ్మాయి. పోనీ అలా చెప్తే తెలియదేమో. 6 నెలలుగా సినిమాలు షికార్లు జంటగా తిరిగిన రాధ అంటే తెలుస్తుందేమో. పెళ్లి చేసుకుందామంటూ ప్రగల్భాలు పలికి నమ్మించి నాశనం చేసిన రాధ. ఎప్పుడు పెట్టించమంటారో అని అడుగుతున్నాను. అడ్రస్సు పొరపడలేదని నమ్మకం కలిగింది కనుక జవాబు చెప్పండి, నిశ్చలంగా గోపాల్ కళ్ళల్లోకి చూస్తూ దృఢంగా అన్నాడు శంకరం. గోపాల్ మొహం కోపంతో ఎర్రబడింది. జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, అడిగే హక్కు మీకు లేదు. ఇంక మీరు వెళ్ళొచ్చు. మీ రాధకి నాలాంటి వాళ్ళు చాలామంది ఉండి ఉండొచ్చు. మీరెక్కడైనా ప్రయత్నించండి. పెళ్ళికి బెస్ట్ ఆఫ్ లక్ అంటూ హేళనగా నవ్వి లేచి నిల్చున్నాడు. శంకర్ కోపం తెచ్చుకోలేదు. మా రాధకి చాలామంది ఉండొచ్చు, కానీ రాధకి మీ మీద మరెవ్వరి మీద లేని ప్రేమ ఉంది. మీ ఉత్తరాలు భద్రంగా దాచుకుంది. మీరిచ్చిన బహుమతిని చూసుకొని గర్విస్తుంది. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకుంటుందట. మిమ్మల్ని పెళ్ళాడటానికి ఏ త్యాగమైనా చేస్తుందట. అవసరమైతే కోర్టు కన్నా వెళ్ళి మీ మధ్య జరిగిందంతా నిదర్శనలతో చెప్పి మిమ్మల్ని గెలుచుకుంటుందట. శంకర్ వినోదంగా మాట్లాడుతున్నారు. గోపాల్ రక్తం ఉడికిపోయింది. బ్లాక్మెయిల్ చేస్తున్నారా? కోర్టుకి వెళ్తారా? వెళ్ళండి. కోర్టుకి వెళ్తే పోయేది మీ పరువే కానీ నాది కాదని గుర్తుంచుకోండి. మా పరువు పోయినా పర్వాలేదు. రాధకి కావాల్సింది మీరు. రాధ తన బిడ్డకి తండ్రి మీరని నిరూపించుకోవటం కావాలి. ఆమె పరువేదో ఇప్పటికే నడివీధికి ఎలాగో ఎక్కింది. ఎవరికీ తెలియదనుకోవటం పొరపాటు. ఆమె కోర్టుకు వెళ్ళటం పరువు కాపాడుకోవాలనే. మిస్టర్ గోపాల్, కాలం మారింది. మీరేం చేసినా ఆ పాపాన్ని తమ నెత్తిన వేసుకొని ఏదన్నా అంటే తమ పరువు పోతుందని లోపల కుమిలి మరో దారి లేక గత్యంతరం లేక మీలాంటి బిరువులని నమ్మి మోసపోయినందుకు ప్రాయశ్చిత్తంగా తమని తాము శిక్షించుకునేందుకు ప్రాణాలే తీసుకునే రోజులు పోయాయి. ఈనాటి ఆడపిల్లలు అంత తెలివి తక్కువ వాళ్ళెవ్వరూ కారు. అనుభవించడం అనవసరం అన్నది గ్రహించే తెలివి మీరారు. అంచేత మీరంత సులువుగా రాధని తప్పించుకోలేరు. మర్యాద పరువు అనే ముసుగులోంచి రాధ బయటికి రాదని మాత్రం అపోహపడకండి. ఎంతైనా నేను మీ జాతివాడిని. ముందే హెచ్చరిస్తున్నాను. ఆ పైన మీ ఇష్టం. శంకర్ తను చెప్పదలిచింది చెప్పేసినట్లు సావకాశంగా సోఫాలోంచి జారిగిలపడ్డాడు. గోపాల్ ఆవేశంతో బుసలు కొట్టాడు. బెదిరిస్తున్నారా నన్ను? మీ ఈ బెదిరింపులకు లొంగేంత పిరికివాడిని కాను. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. ఆ రాధలాంటి నీతి లేని దాన్ని పెళ్ళాడే అంత దద్దమని మాత్రం కాను నేను. మిస్టర్,
రాధ నీతి లేని దానిగా మారటానికి కారణం నువ్వే అన్నది మరువకు. రాధతో పాటు నీ నీతి, నీ శీలం కోల్పోయానన్నది గుర్తుంచుకో. శీలం ఒక ఆడదానికేననే పాత రోజులు పోయాయని తెలుసుకో. ఈ సంగతి పైకి పొక్కితే రాధని ఇంకెవరూ ఎలా పెళ్లి చేసుకోరో నీలాంటి మగవాణ్ణి పెళ్లాడటానికి ఏ చదువుకున్న ఆడపిల్ల ముందుకు రాదన్న సంగతి నువ్వు గుర్తించితే మంచిది. సరే, నేను చెప్పాల్సింది చెప్పాను. రాధబిడ్డకు నువ్వు తండ్రివి. ఆ సంగతి 10 మంది ముందుగా ఒప్పుకోవటానికి పెళ్ళి అవసరం. ఆ పెళ్ళికి నువ్వు సవ్యంగా ఒప్పుకోకపోతే తాను కోర్టుకెక్కటం ఖాయమని నా ద్వారా మీకు కబురు చెప్పమంది. ఇది బెదిరింపు కాదని మీరు గ్రహిస్తే మీకే మంచిది. రాధ పరువుకి, అవమానాలకి జడిసే రకం కాదు. ఆమె పరిచయం ఉన్నా మీకు నేను చెప్పనక్కర్లేదు కదా. ఇలాంటివి ఎలాగో దాగవు. దాయగలిగినా మనం కళ్ళు కప్పిన తన మనసు మోసం చేసుకోలేదు. చేసుకొని వేరొకరిని పెళ్ళాడి ఆ భర్తతో నిశ్చింతంగా కాలం వెళ్లదీయలేదు. అంచేత ఎలాగూ అందరికీ తెలిసిన ఈ సంగతిని నలుగురి ముందు పెట్టి న్యాయం కోసం పోరాడుతుంది. తను ఒకవేళ ఓడిపోయినా ముందు ముందు ఆడపిల్లలకి ధైర్యం, తెగువ కల్పించి నీలాంటి మగవాళ్ళకి బుద్ధి చెప్పటానికి నిర్ణయించుకుంది. స్త్రీ పురుషులు ప్రేమించుకోవటం అన్నది సహజమని, అందులో ఇద్దరి పాత్ర ఉందని, నేరం ఇద్దరిది అయినప్పుడు శిక్ష ఒక ఆడదానికే కాదన్న విషయం మీద న్యాయస్థానంలో రాధ పోరాడాలనుకుంది. అందుకు కావాల్సిన నిదర్శనలు అన్నీ ఉన్నాయి రాధ దగ్గర. గెట్ అవుట్! కోపంతో వణికిపోతూ అరిచాడు గోపాల్. ముందు నా ఇంట్లోంచి బయటికి వెళ్ళు. ఐ సే యూ గెట్ అవుట్! నీ బెదిరింపులు నా దగ్గర కావు. వెళ్ళు ముందు, స్కౌండ్రల్! గోపాల్! శంకర్ అంతకంటే గట్టిగా అరిచాడు. వారిద్దరి కేకలను మించి ఏమిటిది, ఏమిటి గోల అన్న మాధవరావు గారి కేక గంభీరంగా వినిపించింది. శంకర్, గోపాల్ తడబడ్డారు. ఇద్దరి వంక ఒక్క క్షణం చూసి, గోపాల్, ఏమిటిది? ఎవరితను? గోపాల్ జవాబు చెప్పలేదు. జవాబు చెప్పటానికి తడబడి తండ్రి వంక బెరుకుగా చూశాడు. మిస్టర్, నువ్వెవరు? మా ఇంట్లో ఏమిటి గోలా? జవాబు చెప్పు! గర్జించారాయన. సారీ సార్, కానీ ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించటానికి వచ్చాను. ఆవేశపడిన మాట నిజమే, సౌమ్యంగా అన్నాడు. మాధవరావు గారు అర్థం కానట్లు కనుబొమ్మలు మురిచారు. అయ్యా, తమరు పెద్దవారు, న్యాయాధికారులు. మీ అబ్బాయి వల్ల ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది. ఆ సంగతి తెలుసుకొని న్యాయం జరిపించాలని మిమ్మల్ని కోరుతున్నాను. శంకర్ ఉన్న విషయం వెంటనే చెప్పేశాడు. మాధవరావు గారి మొహం ఎర్రబడింది. కొడుకు వంక తీక్షణంగా చూశారు. గోపాల్ ఆ చూపులకు తట్టుకోలేక తలవాల్చుకున్నాడు. కొడుకు మొహం చూడగానే అంతా అర్థమైంది ఆయనకు. కానీ పైకి కనిపించనీయకుండా శంకర్ వంక తిరిగి, అసలు నువ్వెవరు? ఆ అమ్మాయికి నీకు సంబంధమేమిటి? ప్రశ్నించాడు న్యాయమూర్తిగా అలవాటైన ధోరణిలో. రాధ నా మరదలు, రాఘవరావు గారని మీకు తెలిసే ఉంటుంది. ఆయన బిడ్డ రాధ. ఆ రాధ మీ గోపాల్ ప్రేమించుకున్నారు. 6 నెలలుగా కలిసి తిరిగారు. ఇప్పుడు ఆమె తల్లి కాబోతుంది. ఈ తరుణంలో మీ అబ్బాయి ఆమె కర్మకి ఆమెను వదిలి తనకేం సంబంధం లేదు అంటున్నారు. ఆమెను పెళ్లాడతానని ప్రేమ కబుర్లు చెప్పి నమ్మించాడు. చివరికి మోసం చేసి వదిలించుకుందామనుకుంటున్నాడు. మీరు పెద్దవారు, గోపాల్కి తండ్రిగారు, అంతేకాక న్యాయాధికారులు. ఈ కేసుని మీరెలా పరిష్కరిస్తారు? ఓ అమాయకురాలైన ఆడపిల్లకి జరగబోయే అన్యాయాన్ని సహిస్తారా? ఆవేశంగా అన్నాడు శంకర్. గోపాల్ మొహం నల్లబడింది. ఏం చేయలేక కసిగా శంకర్ వంక చూశాడు. మాధవరావు గారి మొహంలో ఆరాటం, ఆవేదన, ఏదో చెప్పలేని భావాలు చోటు చేసుకున్నాయి. రాఘవరావు గారి అమ్మాయి రాధ. అతను నాకు మంచి మిత్రుడు. తనలో తాను కొనుక్కున్నారు. గోపాల్, ఇది నిజమా? గంభీరంగా ప్రశ్నించారు. అది కాదు నాన్నగారు. ఇతను బ్లాక్మెయిల్ చేసి నన్ను భయపెట్టాలని చూస్తున్నారు. కోర్టుకెక్కుతారట. ఆవేశంగా తండ్రికి సంజాయిషి ఇవ్వబోయాడు. ముందు నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పు.
రాధ బిడ్డకు తండ్రివి నువ్వేనా గర్జించారు. గోపాల్ దోషిలా తలవంచుకున్నాడు. ఆయన ఇంకా కొడుకుని అడగవలసిందేం లేదని అర్థం చేసుకున్నారు. ఆ ఒక్క క్షణంలోనే ఆయన ఎంత కృంగిపోయినట్లు భారంగా నడిచి అక్కడ సోఫాలో కూర్చున్నారు. శంకర్ జవాబు కోసం ఆరాటంగా చూశాడు. సరే బాబు, నువ్వు చెప్పావు, నన్ను ఆలోచించుకోనియ్యి. మీ రాధకి అన్యాయం జరగదన్నానని రాఘవరావుకి చెప్పు. క్షమించండి, మావయ్యకి అసలు ఈ విషయం ఏమీ తెలియదు. రాధ బాధ చూడలేక ఆమె అఘాయిత్యానికి పూనుకుంటే వారించి గోపాల్ని ఎలాగైనా వివాహానికి ఒప్పించాలని వచ్చాను. అతను తను చేసిన తప్పు గ్రహించకపోయినా పెద్దలు మీరు గ్రహించారు. ఇంకా మా రాధకి ఏం భయం లేదని మీరు అభయం ఇచ్చారని చెబుతాను. మీకు మేమందరం ఎప్పుడూ కృతజ్ఞులై ఉంటాము. నమస్కారం, వస్తాను సార్ వినయంగా కృతజ్ఞతపూర్వకంగా సంతోషంగా అన్నాడు. రాఘవరావుకి తెలియదా? సరే, అది మంచిదే. అతని ముందు నేను దోచిలా నిల్చునే అవస్థ తప్పింది. చిన్నవాడివైనా నువ్వు పెద్ద భారం వహించి ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవ్వకుండా కాపాడావు. నువ్విలా రావటం, సమయానికి నేను ఉండటం మంచిదయింది. రేపొద్దున నేను వస్తానని రాఘవరావుకి చెప్పు నాయనా. ఇంకా వెళ్ళు బాబు. ఆయన భారంగా లేచి కొడుకు వంక చూడకుండా లోపలికి వెళ్ళిపోయారు. శంకర్ బయటికి వెళ్ళిపోయాడు. గోపాల్ పళ్ళు కొరుక్కున్నాడు నిర్లక్ష్యంగా. అందంగా అలంకరించిన శోభనం గదిలో గోపాల్ విసురుగా ఇటూ అటూ పచార్లు చేస్తున్నాడు. కసిగా, కోపంగా ఏవేవో నిర్ణయాలు చేసుకుంటున్నాడు. పళ్ళు బిగపెట్టి తలుపు వైపు ఆరాటంగా చూస్తున్నాడు. 10 గంటలకు రాధని గదిలోకి పంపి బయట తలుపు గొల్లెం పెట్టారు ముత్తైదువులు. రాధ ఒక క్షణం తలుపు దగ్గరే నిలబడి చుట్టూ చూసింది. రాధ వంక తిరస్కరంగా, ఏహ్యంగా, కోపంగా, కసిగా, చీదరింపుగా చూసి పళ్ళు కొరికాడు గోపాల్. రాధ ఆ చూపులకు ఏం చెదర్నట్లు నిర్లక్ష్యంగా చిరునవ్వు నవ్వి ముందుకు అడుగు వేసి మంచం వైపు నడిచింది. ఆగక్కడ గర్జించాడు గోపాల్. బలవంతంగా మెడలో తాళి కట్టించుకోగలిగావు కానీ భార్యగా నిన్ను మనసారా అంగీకరిస్తాననుకున్నావా? నీకు నా హృదయంలో ఏ స్థానం లేదు కదా. నువ్వంటే నాకు అసహ్యం. నిన్నొక పురుగులా అసహ్యించుకుంటున్నాను. నా దగ్గరికి రాకు. వలవేసిన మాటలలో కొన్ని మర్చిపోయినా కొన్ని కోపంగా అనగలిగాడు. మంచిది మిస్టర్, నాకు నీ హృదయంలో కాదు కదా, నీ పక్కనే కూడా చోటవసరం లేదు. నువ్వు నన్ను అసహ్యించుకుంటున్నావు కానీ నేను నీ నీడను కూడా అసహ్యించుకుంటున్నాను. నీ దగ్గర పడుకోవటానికి రావటం లేదు మిస్టర్. తలగడ తీసుకుందామని వచ్చాను. రాధా హేళనగా అంటూ మంచం మీద నుంచి ఓ తలగడ తీసుకొని క్రింద వేసుకుంది. అది చూసిన గోపాల్ కోపం పట్టలేకపోయాడు. తన పాచిక పారలేదని గ్రహించి మరో విధంగా రాధని లొంగదీయాలని అర్థం చేసుకున్నాడు. నీ టక్కులు నా దగ్గర కావు రాధాదేవి గారు. నేను నీ మొగుణ్ణి. నిన్నంత సులువుగా వదిలేస్తానని అనుకున్నావు కాబోలు. నన్ను పెళ్లాడి గెలిచానని సంతోషించకు. ఇప్పుడే ఏమైంది? నీ పాటలు ముందున్నాయి. నిన్ను కాలి కింద నల్లిలా నలిపి వేస్తాను. కోర్టుకీడుస్తానని బెదిరిస్తావా? మా నాన్న మొహం చూసి ఊరుకున్నాను. ఇప్పుడింకా చూద్దూగాని నా తడాక. ఆవేశంతో ఊగిపోతూ రాధ దగ్గరికి వచ్చి విసురుగా చెయ్యి పట్టి లాగాడు. లే అక్కడి నుంచి. ఇంకా నిన్నెవరు రక్షిస్తారో చూస్తాను. నువ్వు నాకు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాను. బ్రతికిన నాళ్ళు కుళ్ళి ఏడ్చేలా చేస్తాను. పెళ్లి చేసుకున్నంత మాత్రాన అయిపోయిందని సంబరపడిపోకు. ఈ రోజు నుంచి నీ పాటలు కుక్కలు కూడా పడవు అంటూ విసురుగా, బలంగా, మోటుగా దగ్గరికి గుంజాడు గోపాల్. రాధ తిరస్కారంగా, హేళనగా చూస్తూ చెయ్యి బలంగా విదిలించుకొని లాక్కుంది. ఆమె కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. ఛీ, నన్ను ముట్టుకోకు. నువ్వేదో ఇంకా మారేవేమోనని భ్రమపడ్డాను. నువ్వంటే నాకుండే అసహ్యం మరింత పెరిగింది. నిన్ను ప్రేమించి నువ్వు కావాలని కలవరించి ఏడ్చి పెళ్ళాడాననుకుంటున్నావా? మిస్టర్ గోపాల్, ఆ అపోహలుంటే తొలగించుకో వెంటనే. నీకు బుద్ధి చెప్పటానికి ఆడపిల్లల జీవితాలతో చెలగాటలాడే నీలాంటి ప్రబుద్ధులకు బుద్ధి చెప్పాలని
ఇద్దరం అనుభవించిన సుఖానికి నేనొక్కతినే శిక్షార్హురాల్ని ఎందుకు కావాలని? నాలాంటి ఆడపిల్లలు ఈనాటికన్నా కన్ను తెరిచి తెలివితేటలు నేర్చుకుంటారని నిన్ను పంతం బట్టి పెళ్ళాడాను. లేకపోతే నీలాంటి వంచకుడిని తెలిసి ఏ ఆడపిల్ల పెళ్ళాడుతుందనుకున్నావు? అంతేకాదు, నీ దయ వల్ల నాకు పుట్టబోయే బిడ్డ అక్రమ సంతానంగా సంఘంలో అనామకులుగా బ్రతకకూడదని, ఆ బిడ్డకు తండ్రివి నువ్వని నలుగురికి చెప్పటానికి నిన్ను పెళ్ళాడాల్సి వచ్చింది. నువ్వింత నీచుడు అని తెలిసి నేను నిన్ను పెళ్ళాడానంటే కేవలం ఇవే కారణాలు. మీ నాన్నగారు ఎంతో ఉత్తములు, ఉదారులు, సంస్కారం కలిగిన వారు. ఆయన లాంటి వారి కడుపున నువ్వెలా పుట్టావో నాకర్థం కావట్లేదు. కేవలం ఆయన కోసం ఆయన నా పరువు కాపాడారు కనుక ఆయన పరువు నేను నడి బజార్లోకి ఈడ్చలేక ఈ గదిలోకి వచ్చాను. లేకపోతే నువ్వు నా మెడలో తాళి కట్టి నా భర్తవైన మరుక్షణం నీ తాళి తెంపి నీ మొహాన పారేసి, ఇదిగో వీడే నా భర్త, నా పుట్టబోయే బిడ్డకు తండ్రి అని నలుగురికి తెలియజెప్పగానే నీతో నా పని అయిపోయి ఉండేది. కేవలం మీ నాన్నగారి పరువు మర్యాద ఆలోచించి నీతో కలిసి ఒక ఇంట్లో బ్రతకటానికి వచ్చాను. అంతే నీకు నాకు ఉన్న సంబంధం. అంతకు మించి నువ్వేమీ నా నుంచి ఆశించకు. ఎన్నడూ నా వంటి మీద చెయ్యి వేయటానికి ప్రయత్నించకు. అది నీకిష్టం లేకపోతే నా భార్య నాతో కాపురం చేయటం లేదని కోర్టుకెక్కి చెప్పుకో, విడాకులియ్యి. అంతే, అర్థమైందా? అంత ధైర్యం నీకెక్కడ ఇచ్చింది? నాన్న చాటు బిడ్డవి హేళనగా అంది రాధ. ఆమె మొహంలో కాఠిన్యానికి ఒక క్షణం బెదిరాడు గోపాల్. కానీ అంతలోనే తగ్గిపోవటం నామోషి అనిపించింది. ఇంతవరకు వచ్చిందన్నమాట ఆ వ్యవహారం. నువ్వు నాతో కాపురం ఎలా చేయవో చూస్తాను. ఇప్పుడు నేనేం చేసినా నీకెవరు దిక్కో చూస్తాను. మొగుడిగా నా హక్కుని ఎవరు కాదంటారో చూస్తాను. నిన్ను నలిపి నేల రాస్తే గాని నా కోపం చల్లారదు. ఇప్పుడు నిన్నే బావ రక్షిస్తాడో చూస్తా. క్రూరంగా చూస్తూ మీదకి వచ్చాడు గోపాల్. రాధ భద్రకాళిలా కల్లెర చేసి జాకెట్లో మడిచి దాచిన కత్తి బయటికి తీసింది. మిస్టర్, ఇదేమిటో తెలుసా? నా వంటి మీద చెయ్యి వేసిన మరుక్షణం నీ గుండెల్లో దిగుతుంది. నేను దేనికి భయపడినని గ్రహించు. నిన్ను పొడిచి నన్ను పొడుచుకొని చేస్తాను గాని చచ్చినా నీ నీడ కూడా నన్ను తాకనీయను. అది భరించను. నన్ను నేను రక్షించుకోగలను. ఈ మాత్రానికి మా బావక్కర్లేదు. అడుగు ముందుకు వెయ్యకు, హుంకరించింది రాధ. ఇంత పొగరా నీకు? నన్ను పెళ్ళాడి నా బ్రతుకు నాశనం చేద్దామనుకున్నావా? ఎంత ధైర్యం నీకిదంతా నేర్పింది వాడు కదూ, ఆ స్కౌండ్రల్ని. చెస్, అనవసరంగా నోరు పారేసుకోకు. బావ పేరెత్తే అర్హత నీకు లేదు. నీకే కాదు, నాకు లేదు. అతను కాలిగోటికి సరిపోవు నువ్వు. బావా మనం ప్రేమికులం అనుకొని పొరపడి నిన్ను నన్ను కలిపాడు సుఖపడమని. ఓహో, బావగారి మీద అంత ప్రేమ ఉంది కాబోలు. అందుకే మొగుడు అక్కర్లేదంటున్నావు. కసి తీర్చుకున్నట్లు ఎత్తిపొచ్చాడు. నీతో నాకు మాటలేమిటి? నిజమే, బావ మీద ముందే ఈ ప్రేమ నాకు ఉండి ఉంటే నీలాంటి నీచుటి చేతిలో నా దేహం అపవిత్రం చేసుకునేదాన్ని కాదు. నీ వల్లే అపవిత్రమైన ఈ దేహాన్ని బావ దరిదాపులకు కూడా చేరనీయను. అంచేత ఆ విషయంలో నువ్వు నిశ్చింతగా ఉండు మిస్టర్. తొందరపడి నిన్ను నమ్మి నాశనమైనందుకు నాకు నేను విధించుకున్న శిక్ష ఈ పెళ్ళి. అర్థమైందా? ఇంక నన్ను పడుకోనియ్యి. మళ్ళీ నాతో నీకేదన్నా మాట్లాడే అవసరం ఉంటే కోర్టులో మాట్లాడు. సో గుడ్ నైట్. రాధ ఒక్కొక్క మాట దృఢంగా పలికింది. చాపపరుచుకొని క్రింద పడుకుంది. గోపాల్ పళ్ళు కొరుకుతూ ఏం చెయ్యాలో తోచక బోనులో పులి మాదిరి నిస్సహాయంగా తిరగసాగాడు గదిలో. ఏవేవో ఆలోచనలు, నిర్ణయాలు చేసుకుంటూ. ఇదండి వాళ్ళ మన కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే మన ఛానల్ని ఇప్పుడే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.